పుత్తడి బొమ్మ నీ కళ్ళు చూసినంతనే కళ్ళకద్దుకున్నా. ఓహో పుత్తడి బొమ్మ నీ కళ్ళవాకిళ్ళలో ముగ్గులాగా ఉన్నా. ఓ నీలాల నింగినే నీ కళ్ళకద్దిన నీ చూపు విరుపులే వేల మెరుపులా. మేఘాల తీరుగా కంటి పాప కదలగా నీ కంటి చెమ్మనే తుడిచెదనా. బుట్ట బొమ్మలా రేగడిలో రేగు పండు నువ్వా. మట్టి లోపల పుట్ట గొడుగులా పుట్టిలో దాచుకున్న సత్తి పువ్వా. ఆ పాల పిట్ట బయట దీపాల చిట్టి రైక ఓ పట్టుదార మల్లుకుంటివా. ఆ పుట్ట మట్టి తెచ్చి నా చేత చుట్టి చుట్టి ఓ బొమ్మలాగా చేసుకుందునా. ఓహో పుత్తడి బొమ్మ నీకన్న పెద్ద అందమే నాకు ఎందుకమ్మా. ఓహో పుత్తడి బొమ్మ ఈ జన్మతోటి సాలునే పంచుకుంటనమ్మా. వెచ్చనురగలా అచ్చమైన ప్రేమలోన దించావే. లేగదూడకే మెడలో గంటలా గంటకొక్కసారి గుండె తట్టినావే. మాగానిలోని గట్టు నీవోని పూల చెట్టు వయ్యారమంత పోత పోస్తివే. నీ సోగ కళ్ళ చాటు తేనల్ని దాచినట్టు నీ తీపి చూపునంత ఇయ్యవే. ఓహో పుత్తడి బొమ్మ నీ అందమంత కళ్ళలో నింపుకుంటినమ్మా. ఓహో పుత్తడి ఊగే ఊయలూగే ఊహలే
నింగిలోని ఓ జాబిల్లే మెరిసెనులే ఓ కన్నుల్లేని వెన్నెల్లే కురిసెనులే సక్కంది సక్కందిలే అందాల సిట్టి బుచ్చాయి బుచ్చాయిలే సుఖేదో పెట్టి దిష్టంత తీయాలిలే ఆసామి నిన్ను సల్లంగా చూస్తాడులే గరాల పట్టి సక్కంది సక్కందిలే అందాల సిట్టి బుచ్చాయి బుచ్చాయిలే సుఖేదో పెట్టి దిష్టంత తీయాలిలే ఆసామి నిన్ను సల్లంగా చూస్తాడులే ఈ పెళ్లి పిల్ల సిక్కంతా చూడాలిలే అడుగులోన అడుగేసుకెళ్తుందిలే
డోలారే ఢమ్ కోలాటలాడే క్షణం డోలారే డోలారే ఢమ్ ఇల్లంతా బృందావనం ఇల్లంతా బృందావనం ఇన్నాళ్ళు వేచింది మా ముంగిరి ఇలా సందళ్ళే రావాలని ఎన్నేళ్ళు చూసింది మా మామిడి ఇలా గుమ్మల్లో ఉండాలని మురిసే ప్రేమల్లో ఉయ్యాలు పంగా తనిలా పెరిగింది గారావంగా నడిచే శ్రీలక్ష్మి పాదము పంగా సిరులే చిందాయి వైభోగంగా పరిచి పరిచి వాడే వస్తున్నాడు ఎట్టలే గంటా హే ఢోలారే ఢమ్ అరే వా ఏం సోయగం ఢోలారే ఢమ్ నువ్వే గానాలో సగం ఢోలారే ఢమ్ కార్తీక దీపం కాంతుల్లో రూపం శ్రీ గౌరీ ఓలేనా శివుడల్లే చేరదా సౌభాగ్య సంపద జయజమ్మా 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 నాతోటే నా చోరే ఓ సోడియే నువ్వే పుట్టావే మేరే లియే నా కంటి పాప సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను
తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి సంధ్యమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ.
సమన్విత మధ్యలోకమందు భూలోకమందు నానా బాధలు పడుతున్నారు. తిండి బట్ట లేకుండా, అన్న వస్త్రాలు లేకుండా పాపం పెరిగిపోయింది, పుణ్యం క్షీణించిపోయింది. కింకతం ఏం చేయాలని చెప్పని నారదుల వారు కూడా వైకుంఠాన్ని వెళ్లి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని చూసి పరమాత్మ వైద్యుడై అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసేప్పుడు ధ్యానం చేస్తున్నాడు. నమో వాన్మనతాతీత రూపాయనంత శక్తి అది మధ్యాంత హీనాయ నిర్గుణాత్మనే. ఓ భగవంతుడా, నీ యొక్క రూపాన్ని మాత్రం వర్ణించడం నాకు శక్యం కాదని చెప్పని ఆది మధ్యాంత రైతు మనస వాచ కర్మణ అనుకుంటూ ఆ భగవద్ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు భగవాన్ వాచ భగవంతుడు అంటున్నాడు, హే నారదా, నువ్వు వచ్చిన విషయం ఏందో చెప్పవలసినది గాని మధ్యలోకేజన చదివే నానా క్లేశ సమన్విత. స్వామి, మధ్యలోకంలో భూలోకంలో జానా క్లేశాలు నానా బాధలు పడుతున్నారు. పాపభీతి అనేది ఎక్కువైపోయింది, పుణ్యం తక్కువైపోయింది. వాడికైనా మార్గం ఉంటే చెప్పవలసినగానే అప్పుడు భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి అంటున్నాడు కదా, సత్యనారాయణ సేదం వాంఛితార్థ ఫలప్రదం. నారదా, అన్ని వ్రతాలలోకెల్లా సత్యనారాయణ స్వామి వ్రతం ఉత్తమైన వ్రతము. ఈ కథను మాత్రం ఎవరు చేసినా ఆచరించవచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 జాతుల వారు ఎవరైనా ఆచరించవచ్చు. దీనికి భక్తి శ్రద్ధలు కావాలి. భక్తి అనేది కూడా పత్రి చేయటం అన్నట్టు భక్తి లేకుండా వెనుపూలు పెట్టినా ఫలితం, భక్తితో తులసీదలం పెట్టిన అదే ఫలితం ఇస్తుందన్నాడు. రంభా ఫలం శుతం అడ్డిపళ్ళు, పాలు, నెయ్యి, గోధపిండి, తేనె వీటితో కలిపిన ఒక ప్రసాదం నైవేద్యం పెట్టవలసింది. అమావేశాలు శక్తి లేదు కదా అని చెప్పని కథను వాయిదా పడేసుకోకుండా ఎంతలో ఉంటుంది అంతలోనే పెట్టమని చెప్పన్నారు. గోధుమపిండి సమయంలో వరిపిండి అయినా సరే, పంచదార లేకుండా గుడంతా దాచిన బెల్లమైనా సరే, వాటితోటైనా కూడా ప్రసాదం కలిపి నైవేద్యం పెట్టవచ్చు. ఒక బ్రాహ్మణి మాత్రం మెచ్చుకుని 5 కథలు కూడా భక్తిగా విని తీర్థ ప్రసాదం కనుక ఆశీర్వచనం తీసుకున్నట్లయితే ఆ యొక్క స్వామి యొక్క ఫలితం అనేది తప్పనిసరిగా అనుగ్రహం కలుగుతుందని చెప్పన్నారు. ఈ కథ దగ్గర పెళ్లి కాని వారైనా పెళ్లి అయిన వారైనా ఒక్కరైనా కూర్చొని వ్రతం చేసుకోవచ్చు. మాసే మాసే వ్రత ప్రయుక్త, నెలకొకసారి కూడా వ్రతం చేసుకోవచ్చు. పుణ్యం కానీ దీనికి తిథి, వారము, నక్షత్రం ఏమీ లేదు. అష్టమైనా సరే, నవమైనా సరే, అమావాస్య సరే, పూర్ణమైనా ఎప్పుడైనా సరే వ్రతం చేసుకోవచ్చు. కావలసింది భక్తితోటి ప్రధానం అని చెప్పన్నారు. అప్పుడు నాన్నల వారు అక్కడ సెలవు తీసుకొని బయలుదేరి వచ్చి, ఓ శౌనకాది మహాత్ములారా, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఈ ప్రకారంగా ఉంటుంది. వెనకటికి పూర్వకాలంలో కథను ఎవరు చేశారు, చేస్తే ఫలితం కలుగుతుందో రాబో ద్వితీయోధ్యాయులు 2వ కథలో చెప్తానని చెప్పని అక్కడ ప్రథమోధ్యాయాన్ని మొదటి కథను పరిసమాప్తం చేశాడు. దేవాకండే ప్రథమోధ్యాయ సమాప్త. జయ సత్యనారాయణ స్వామి మహారాజుకి జయ. ప్రాప్యవాంఛితబలం. 5వ శౌనకాది మహర్లరా, 5వ కథను మా వ్రతాన్ని మర్చిపోయినట్టయితే ఆ విధంగా బాధ కలిగింది. తీర్థ ప్రసాదం గనక ఉల్లంఘన చేసి వదిలిపెట్టి గనక వెళ్ళినట్టయితే ఏ విధంగా బాధ కలుగుతుంది 5వ కథలో చెప్తున్నట్టు వాడిని. తుంగభద్రుడు ఒక మహారాజు గలడు. ఆ మహారాజు కూడా సత్యధర్మ పరిపాలకుడు, సత్యవాక్కులు, మహాధర్మకుడు. గుళ్ళు, దేవాలు, గోపురాలు అన్ని కూడా కట్టించాడు. ప్రజలను కన్నబిడ్డల వల్ల పరిపాలన చేస్తూ అలాంటి మహారాజు ఒకనాడు వేట కోసం పెద్ద అడిగిపోయాడు. అడిగిపోయి వేట కోసం చెప్పారు. అందరిని అన్నిటిని వేటాడుకుంటూ చక్కగా
ఒక బిల్వపత్రి చెట్టు కింద పడుకున్నాడు. ఆ బిల్వ వృక్షం కింద పడుకోగానే అంత పెద్ద అడవి 4 గొల్లవాళ్ల గుడిసెలు ఉన్నాయి. ఆ గొల్లవాళ్ళు అందరూ నట్టడం పీట పెట్టుకుని చుట్టూ కూర్చొని సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఈ కథ చేసుకున్న సమయంలోనే రాజు కూడా ఇక్కడికి వచ్చింది కదా అని చెప్పని వాళ్ళు సంతోషించి తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చారు. రాజా, మేము కథ చేశాము, ఇగో తీర్థ ప్రసాదం తీసుకోవలసింది. కానీ రాజుగారికి ఎక్కలేని అహంకారం, గర్వం వచ్చేసింది. ఓ గోపాలకులారా, మీరు గొర్రెగాల్సిన గొల్ల కాపర్లు, ఇంత పెద్ద మహారాజు నేను, మీరు తీసుకొచ్చిన తీర్థ నాకెందుకు పనికి వస్తుందని చెప్పి వెనుక మళ్ళీ కొట్టాడు. ఇమ్మడే వాటితో రాజా ప్రసాద్ వచ్చాడు. రాజ్యమంతా అల్లకలు నానా బీభత్సం అయిపోయింది. ప్రసాద్ వచ్చాడు, ఆక్రమించుడు అని చెప్పిన కానీ చేసిన తప్పేమిటి? అప్పుడు తనలో తాను బాధపడుతున్నారు. తనకేం తోచడం లేదు. ఇందులోకి బ్రాహ్మణులు పురోహితులు చెప్తున్నారు, ఎందుకు బాధపడుతున్నావు రాజా? ఏదో గొల్లవాళ్ళ కన్నా దైవ ప్రసాదం తీసుకుని వచ్చారు, నువ్వు వద్దను వెళ్ళగొట్టా ఉల్లంఘన చేశావు, నీ కర్మ నువ్వు అనుభవిస్తావు, అందుకే స్వయంకృతాపరాధం చేతులారు చేసుకుంటుంది అనగానే ఎంత అపరాధం అవి, నా తప్పు నేను తెలుసుకోలేకపోతే అని చెప్పని తనంతట తానే ఆ గొల్లవాళ్ళ దగ్గర పోయి అక్కడే కూర్చొని వ్రతం చేసుకుని వాళ్ళ చేతుల్లో తీర్థ ప్రసాదం తీసుకోగానే శుభవార్త వచ్చింది. రాజా, అందరూ క్షేమంగానే ఉన్నారు, ప్రసాద్ వచ్చాడు, నీ రాజ్యాన్ని కప్ప చెప్పాడు, వెళ్ళిపోయాడని చెప్పని కానీ రాజా అనుకున్నాడు. ప్రతి ఇంటింటి గుమ్మాన్ని కూడా సత్యనారాయణ వ్రతం చేయండి అని చెప్పని ఆజ్ఞాపించాడు. ప్రజలు కూడా క్షేమంగానే ఉన్నారు. రాజు అనుకున్న నాకు అవసరం లేదు రాజ్యంతో అని చెప్పని వానప్రస్థాశ్రమం తీసుకొని ఆశ్రమంలో కూర్చొని భగవన్నామస్మరణ అంత్యకాలం మోక్షాన్ని వెళ్ళాడు, కానీ నరకాన్ని మాత్రం వెళ్ళలేదు. ఎవరైనా కానీ ప్రతి వాళ్ళు కూడా తీర్థ ప్రసాదం కూర్చొని విన్నది విని తీర్థ ప్రసాదం మాత్రం మర్చిపోకూడదు. ఇవాళ ఒక్క పొద్దు కదా, ఒక్క పొద్దు కానీ 10 పొద్దులు కానీ 50 పొద్దులు కానీ తీర్థ ప్రసాదం మాత్రం తప్పలేదు. అథవా తీర్థ ప్రసాదం కనుక తీసుకోకుండా వెళ్ళిపోయినట్టయితే ఆ ఒక్క పొద్దున్న ఫలితం కూడా శూన్యం అని చెప్పని అందరితో పంచమోధ్యాయాన్ని 5వ కథం సమాప్తం చేశారు. దేవాకాన్ని పంచమోధ్యాయ సమాప్త. జయ సత్యనారాయణ స్వామి మహారాజుకి. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు విమల రూపాయ వివిధ వేదాంగదేవ్యాయ సుజన చిత్రకామికాయ మంగళం. బాబు తీసుకోండి. మంగళం. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై, శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు, సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు
రాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆమెని. కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరే కలు రాసిన దీనవలా. కథలకు ముందుడిలా తన నవ్వులలో తడుకు తడుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. ఇదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి. ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి. సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరంటికి మించిన పరవశలీలను కాదని అనగలమా. గద గదిలే వరుసనా తమ ఎదలేం తడిసినా గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా. తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. మాయజేయు మాటవా మాటులోని మల్లెవా మల్లె మాటు ముల్లువా వయ్యారివా కయ్యారివా సింగారివా సింగాణివా రాయాచవా రాకాశివా లేమంచులో లావానివా. ఓ ఆడపిల్ల నువ్వర్థంగావా నా జీవితంతో ఆటాడుతావా. ఓ ఆడపిల్ల నువ్వర్థంగావా నా జీవితంతో ఆటాడుతావా. బుజ్జి బుజ్జి బుగ్గల్లో నా ఎరుపుని
కనుల పులిమావా చిట్టి చిట్టి చెక్కిళ్ళలో నునుపుని నుదుటికియలేవా ఓ ఆడపిల్ల నువ్వర్థంగావా నా జీవితంతో ఆటాడుతావా పది మంది చూస్తూ ఉంటే అడ్డడ్డే అమాయకంగా ఒక్కరైనా లేకపోతే అయ్యయ్యో మరో రకంగా ఉంటూ నా ఎదనే తింటూ ఈ కథనే సందేహంలో పడదొయ్యే ఏంటో నీ ఇబ్బంది చెప్పై ఏమవుతోంది అట్టా అట్టా వెళ్ళిపోకే తిక్కో టెక్కో చిక్కో చుక్కో అసలేదో పోలిచి చెబుతావా పట్టో బెట్టో గుట్టో కట్టో నిజమేదో చెవిన పడనీవా ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా నీతోటి స్నేహం సచేటి సావా బతిమాలడానికైనా ఇదిగో తయారుగున్నా బదులీ నేటికైనా బతికి ఏదో విధానా తాకే ఆ తెరపై దూకే ఓ మెరుపై నాకై నవ్వే విసిరావే తీరా నీ ముందుంటే తీరేలా పొమ్మంటూ తీరం దాచి తిరిగావే తప్పో ఒప్పో గొప్పో ముప్పో తెలుపక లొసుగులెడతావా మంచో చెడ్డో కచ్చో పిచ్చో తెలియక నసిగి నడిచేవా ఓ ఆడపిల్ల నువ్వు అర్థం కావా సంద్రాలనైనా ముంచెడినావా నింగిలో తారక నేలపై వాలినే కన్నులా పండగై కాలమే ఆగెనే ప్రేమనే బాణమే నన్నిలా తాకెనే నేననే ప్రాణమే నువ్వుగా మారేనే ఉజ్జిగుండె వెండి తెర నిన్ను చూసి మెచ్చుకుంది కోరుకున్న హీరోయిన్ నువ్వని భీమలాంటి థియేటర్ నిన్ను బొమ్మ గీసుకుంది రెప్ప మూయకుండా రోజు చూసుకోవాలని అచ్చ తెలుగంటమే నీలా కలిసే అంబరాల నందనే నాలో మనసే గాలిలో పతంగమై వయసే ఎగసే నా రేపు మాకు పయనమే నీతో జత కలిసే You're my life, oh my baby, you're my life, every time. Oh my
వరకు ఇలా మనసు తన చప్పుడు తను వినలేదు కదా నిన్నటి వరకు కల అసలు తన రంగులు తను కనలేదు కదా గుర్తుకు రాదసలే ఏ రోజే వారం తిరుగుట మానినదే నా గది గడియారం